అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలోని ప్రతి చోట కూడాను జోరుగా ప్రచార కార్యక్రమాలు అయితే సాగుతున్నాయి. ఇదే తరుణంలోని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి సభాపతి తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే ఇక్కడ వారి ప్రత్యర్థి అయినటువంటి టీడీపీ కూటమి అభ్యర్థి కూన రవికుమార్ కూడా బరిలో దిగనున్నారు. అయితే ఈ నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎవరి వైపు ఉన్నారు అనేది మాత్రం వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం ఈరోజు చేద్దాం. అసలు ఆముదాలవలస నియోజకవర్గంలోని ప్రజలు వారి ఒపీనియన్స్ ఎటువైపు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎవరు వస్తే బాగుందని అనుకుంటున్నారు ఏంటనేది చూద్దాం. హాయ్ సార్, ఏం పేరు మీ పేరు? నా పేరు కూర్మరావు అండి. ఎవరు మీది? మా చిట్టువలస. ఇప్పుడు ఎలక్షన్లు ఎప్పుడున్నాయి ఏంటో తెలుసా మీకు? తెలుసు. ఇక్కడ ఎవరెవరు పోటీ చేస్తున్నారు? తమ్మినేని సీతారాము, కోన రవికుమార్ సార్. ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థి సుభార్ గాంధీ వాళ్ళు. ఇప్పుడు ఈ నియోజకవర్గంలోని ఎలా ఉంది పరిస్థితి, ఎవరు వస్తే బాగుండి అనిపిస్తుంది? ఇప్పుడైతే డెవలప్ అయితే తొలి వైఎస్ఆర్ ప్రభుత్వంలో డెవలప్ అయితే ఏం లేదు సార్. ఈసారైనా కోన రవి గెలుస్తాడనేసి అందరి నమ్మకం. సీతారాము వచ్చాడే కానీ డెవలప్ అయితే ఏం జరగలేదు, శూన్యం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆమదాస్ టు శ్రీకాకుళం వరకు రోడ్డు అయితే ఏం అభివృద్ధి లేదు. చూశారు కదా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు వేయించినోడు ఇంకేం సార్ అభివృద్ధి చేశాడు? పలానా ఊరు వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా చేయలేదు. ఒక రోడ్డు లేదు, ఒక నీళ్ళు కొలాయి లేదు ఇప్పటి వరకు అయితే. ఏమంటే జగన్ వేసిన సంక్షేమ పథకాలే చెప్తాను కానీ నేను పలానా పని చేసాను ఒక ఎమ్మెల్యే చెప్పలేకపోతాను. మనకు తెలిసాయి. సీతారాం పలానా పని చేసి నేను చెప్పను ఆమదాసులో మేము చెప్తాం, మేము క్లియర్గా. అంతే కదా సార్. ఏదో జగన్ వేసామన్నా కానీ నువ్వేం చేసావు చెప్పమంటాను అంతే. అంటే జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఒకటే, సీతారాం ఇస్తే ఒకటే ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది సీతారాంకి వర్తించదా? ఎలా గుర్తిస్తా సార్? నువ్వు డెవలప్ చూపించావు సార్. పైన చెప్పి తొలైతే ఒక ఛాన్స్ అనేసి ఓట్లు వేసారు. ఈసారి అలాగే వేస్తారా చెప్పండి? ఒక ఛాన్స్ మళ్ళీ లేదు కదా. ఇప్పుడు విత్తిత్వం బట్టి వేస్తారు అంతే సార్, మా ఒపీనియన్ అయితే. ఓకే. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ సిచ్యువేషన్లో అయితే మీరు కోన రవి వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. రవి వస్తే డెవలప్ అవుతుంది సార్. రోడ్లు కానీ ఏవైనా పంచాయతీలు కానీ డెవలప్ అయింది కోన రవి వల్ల అయ్యాయి 2014లో. అంటే ఏపీ సభాపతి స్పీకర్ గా ఉన్నారు కాబట్టి ఆయన పదవిలో ఆయన ఉన్నారు కాబట్టి నియోజకవర్గం మీద దృష్టి సారించలేకపోయారు అనుకోవచ్చా? డెఫినెట్లీ సాధించలేదు కూడా ఉన్నాం. శూన్యం, ఏం లేదు. ఆయన ఏదో ఆయన ఆస్తులు కాపాడడానికి వచ్చినట్టున్నారు రాజకీయాలు తప్ప ఏమైతే మామూలుగా అయితే ఏం చేయలేదు. అంటే ఒకవేళ ఆయన స్పీకర్ కాకుండా ఒక ఎమ్మెల్యే గానే ఉంటుంటే కంటే ఏమైనా బాగుపడి ఉండేది. ఏదైనా పని చేద్దరే కానీ మరి ఏం చేయలేదు. ఆయన అయితే ఏం చేయలేదు. మినిమం స్పీకర్ గా ఉండడం వల్ల పని చేయలేకపోయారు. వ్యక్తిగతంగా స్పీకర్ వల్ల పని చేయలేము. చూసుకున్నట్లయితే కనుక ఆయనకి అప్పచెప్పినటువంటి బాధ్యతలు, సభాపతిగా ఆయనకి ఏవైతే బాధ్యతలు అప్పచెప్పారో ఆ బాధ్యతల వల్ల మాత్రం ఆయన ఆ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది అయితే చేయలేకపోయారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. మీ పేరేం పేరండి? నా పేరండి నా పేరు రవి అండి. ఏ నియోజకవర్గం? మాది ఆమదాలవలస నియోజకవర్గం. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ ఆమదాలవలస పరిస్థితి ఎట్లా ఉంది? రెండు పోటీగా ఉంటుంది. ఇప్పుడేం కదా, ప్రతిసారి కూడా అలాగే ఉంటుంది, ఈక్వల్ గా ఉంటుంది. చెప్పండి. అంటే పోటీ అంటే ఎవరిది పై చేయి కానుంది, ఎవరిది మధ్యస్థంగా ఉండిపోయింది? పూర్వం నుంచి కూడా హస్తం గుర్తు సైకిల్ రెండు పోటీ నుంచి 1600 ఓట్లోనే గెలిపేది. ఇప్పుడు కూడా అలాగే గెలుస్తుంది కూడా. మరి ఇప్పుడు హస్తం ఉందా ఇక్కడ? హస్తం లేదు, సైకిల్ లోనే వైఎస్ఆర్ పార్టీ ఉంది మాత్రమే. ఈ రెండిట్లో ఎవరిది పోటీగా ఉంది? అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉంది, ప్రత్యర్థిగా టీడీపీ ఉంది కదా. రెండు బాగానే ఉన్నాయి సార్, ఏదని మనం చెప్పలేమండి. అది రెండు బాగానే పరిపాలిస్తున్నాయి. పరిపాలన సమస్య అనేది లేదు, రెండు పరిపాలిస్తున్నాయి. ఈ మధ్యన మాది వైఎస్ఆర్ ఇచ్చారు, మొన్న 2 months అయింది. మా నాన్నగారికి ముసలి ఆయనకి పెన్షన్ తీసేశారు. మేమేం చెప్పగలం చెప్పండి? అంటే ఈ మధ్యన ఇచ్చి ఈ మధ్యన తీసేశారు. దానికి మనం ఏంటి చెప్పలేం, కారణం ఏంటి మనం ఏంటి చెప్పలేం, వాళ్ళు చెప్పలేరు. మరి అంటే మీరు సచివాలయంలో కంప్లైంట్ ఇచ్చుకోవడం కానీ అసలు ఎందుకు ఆపారు అనేది కానీ ఏం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అంటే మీ హౌస్ పెద్దదే అంటున్నారు. మాకుండా ఎక్కువ హౌస్ ఉన్న వాళ్ళు కూడా ఇస్తున్నారు, మాలాంటి హౌస్కి మరి ఇవ్వడం లేదు. మాది పాన్ షాప్, నాది ఎలా బతుకుతాం చెప్పండి? అవునండి. మేము ఇన్ని చదరపు అడుగులు కంటే మించిన మున్సిపాలిటీలో ఏదైనా ఇల్లు ఉన్నట్లయితే కనుక వారికి వర్తించదని ముందే అందులో ఉంది కదా, దాని ప్రకారం ఇచ్చారనుకోవచ్చు కదా. అందుకని మేము అనుకోండి, మేము బాధపడలేదు కదా. మేము ఇస్తేమని లేకపోతే లేదని అన్నాం. వైఎస్ఆర్ పరిపాలన కూడా బాగానే చేస్తాం, చేయడం ఇంటింటికి రేషన్ తెచ్చిస్తున్నారు. అది ఓకే. చూసుకున్నట్లయితే కనుక కొన్ని కార్యక్రమాలు అయితే చాలా చక్కగానే అవుతున్నాయి, కానీ మరికొన్ని కార్యక్రమాలు మాత్రం నత్తనడగా సాగుతున్నాయి అయితే చెప్పడం జరుగుతుంది. హాయ్ బ్రదర్, మీ పేరేం పేరు? నా పేరు దేవరాజ్ సార్. ఇక్కడ ఈ ఊరైనా మీదే? ఎక్కడి నుంచి వచ్చారు సార్? ప్రెసెంట్ ఈ ఆమదాలవలస నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లోని ఏ విధంగా ఉండబోనుంది, ఎవరు వస్తే బాగుంది అనిపిస్తుంది? పైన జగన్ రావాలి. మరి ఎక్కడంటే చెప్పలేం, రెండు టక్క కోరుకు ఉన్నాయి. అది అంటే పైన జగన్ రావాలంటే కింద స్థాయిలో కూడా అందరూ వాళ్ళు వస్తేనే కదా జగన్ నిలబడతారు. ఇక్కడ కూడా సేదాన రావాలని అనుకుంటారు. అక్కడ ఒకటి మైనస్ ఒక రోడ్డే.
దానివల్ల మరి రేట్లేవు. ఇప్పుడు చంద్రబాబుకి వేద్దామని అనుకున్నాము ఆటో వాళ్ళము, బస్ ఫ్రీ పెట్టాడు, మమ్మల్ని రోడ్లు లాగేసిన అడిగా కదా, బస్ ఫ్రీ పెట్టాడు. అదే బస్ ఫ్రీ అట్టపండి అనుకో అటే వేద్దామని ప్లాన్లో ఉన్నాము. కాకపోతే ఏంటంటే బస్ ఫ్రీ పెట్టాడు, మరి మేము ఆటో వాళ్ళు మేము ఎలా బతుకుతాము? అది ఆలోచించాలి కదా, అది దాని గురించి. అంటే తెలంగాణలో బస్ ఫ్రీ చేశారు, దానివల్ల ఆటో వాళ్ళకి అనమాట అసలు ఆదాయం లేకుండా పోయింది. ఇప్పుడు మా 4, 5, 6 మా ఇంట్లో వాళ్ళు ఆటో మీద కదా బతుకుతాము. మేము తీసుకెళ్తే కదా వాళ్ళు భోజనాలు అన్నీ అవుతాయి. అది దానివల్ల కొద్దిగా మాకు పెద్ద మైనస్ అయింది అక్కడ. అంటే ప్రజెంట్ ఈ గవర్నమెంట్ లోని ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇచ్చారు, పెంచి పోషించారు అని చాలా వరకు వచ్చాయి కదా. ఆయన ఇస్తాడు, ఎవరైనా ఇస్తారు. ఇప్పుడు ఈయన వచ్చినా ఎవడా, ఈయన ఏదో ఒకటి పథకం పెడతాడు కదా, ఎవరు వచ్చినా పథకాలు అలాగే కంటిన్యూగా అవుతూనే ఉంటాయి. అది దాని గురించి. అంటే వాహన మిత్ర వచ్చిన తర్వాత ఇచ్చింది 10,000, దోచేసింది 20,000, 30,000 అన్నట్టు అంటారు. లేదండి, కేసులు రాయడం అవేట్లేవు, తప్పది. 10,000 ఇచ్చారు, మా పేపర్లు గట్ట అన్ని మాకు సరిపోలేదు. ఆ 10,000 రూపాయలు మేము పేపర్లు చేసుకుని బళ్ళు యాపీ నడుపుకుంటాం అంతేగాని అదే ఎట్లేదు, దోచుకోవడం కానీ అదే ఎట్లేదు. మరి ఇదంతా ఈ సోషల్ మీడియాలో ఇదంతా చెప్పేదంతా ఇది 10,000, 20,000 దోచేసారు, అదంతా ఎంతవరకు వాస్తవం అయ్యి ఉంటుంది కానీ ఎక్కడో కానీ ఇంత మా దగ్గర అయితే అది లేదు, ఇక్కడ ఇంకెక్కడ అయితే మాకు తెలియదు. అది దాని ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఒకరి అభిప్రాయం చూసుకున్నట్లయితే కనుక ఏపీ సభాపతి ఆయనకి ఆ బాధ్యతలు అప్పచెప్పడం వల్ల ఆయన ఈ నియోజకవర్గం మీద దృష్టి సారించలేకపోయారని కొందరు చెప్పగా, మరికొందరు మాత్రం ఇచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగా వారికి అనుగుణంగానే వారికి సరిపడేట్టుగా ఇచ్చారని అయితే కొందరు చెప్తున్నారు. హాయ్ అండి, మీ పేరేం పేరు? సతీష్ కుమార్ అండి. ఈ నియోజకవర్గం మీరు ఇంకెక్కడి నుంచి వచ్చారు? ఈ నియోజకవర్గం ఎన్నాళ్ళుగా ఉంటున్నారు ఈ నియోజకవర్గం? ఇక్కడే పుట్టి పెరిగాను, ఇక్కడ నుంచే ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఆమదాలవలస నియోజకవర్గంలోని ఎవరు వస్తే బాగుండని మీకు అనిపిస్తుంది? ఇప్పుడు ప్రభుత్వం అంటే ఎవరు వచ్చేదని అంటే ముందు ఒపీనియన్ వేరేగా ఉండేది. ఇప్పుడు కోన రవికుమార్ గారు వస్తే బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ డెవలప్మెంట్ ఆయన చేసిందే తప్ప ఈ 5 సంవత్సరాలు ఏం డెవలప్మెంట్ అనేది లేదు. అంటే ముందు బాగుంది, ఇప్పుడు బాగోలేదు అంటే ఎప్పుడు బాగాలేదు? ఈ మధ్య కాలంలోనే ఎప్పుడు బాగాలేదు? 5 సంవత్సరాలు అసలు బాగోలేదండి. ఎంప్లాయ్మెంట్ అనేది లేదు. తర్వాత రోడ్లు మరీ దారుణం. ఈ 7 కిలోమీటర్లు మరీ దారుణం. ఒక ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యుండి కూడా 7 కిలోమీటర్ల రోడ్డుకి మనకు బాగు చేయించుకోలేకపోతే అంతకన్నా దేన దుస్థితి మరి ఇంకేం లేదు. అసలు బాగోలేదు పరిస్థితి. మీలాంటి ప్రజలు ఒకరిక్కడి నుంచి చెప్పారు, ఆయనకి సభాపతిగా బాధ్యతలు అప్పచెప్పడం వల్లే ఆయన ఇక్కడ రోడ్ల మీద కానీ నియోజకవర్గం మీద కానీ దృష్టి సారించలేకపోయారని చెప్పారు. అదే కారణం అనుకోవచ్చా? అలా ఎందుకు అవుద్ది? ఎక్కడ ఏ సభాపతి అయినా ఇంటి కార్యక్రమాన్ని మర్చిపోం కదా. అలా మా ఈ నియోజకవర్గం అనేది ఆయన సొంత నియోజకవర్గం. దీన్ని డెవలప్మెంట్ చేసుకోలేకపోతే ఇంక స్టేట్ మొత్తం ఏం చేస్తారు ఆయన? ఈ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేసుకుంటే బాగుంటుంది కదా, చేయలేదు. చూసుకున్నట్లయితే కనుక వారి బాధ్యతల వల్ల తప్ప మిగతా ఎటువంటి రీజన్స్ అయితే ఎవరు చెప్పట్లేదు. అయితే అయినప్పుడు కూడా చూద్దాం ఏ విధమైన ఎంప్లాయ్మెంట్ చేయాలి. అసలు ఎడ్యుకేషన్ పరంగా అసలు ఏ ఎంప్లాయ్మెంట్ అనేది లేదు. సచివాలయం తీశారు, ఆ ఒక్కటే తప్ప ఇంకేం ఎంప్లాయ్మెంట్ లేదు. కనీస అంటే సామాన్యులకి అసలు కనీసమైన ఉపాధి అనేది లేదు. ఇక్కడ ఈ షుగర్ ఫ్యాక్టరీ ఉండేది, ఆయన ఎలక్షన్ కోడ్కి వచ్చేటప్పుడు తెలిపిస్తానన్నారు. కనీసం షుగర్ ఫ్యాక్టరీ లేకపోతే కామన్గా ఏదో ఒక చిన్న కంపెనీ తెచ్చి ఉన్నా మ్యాక్సిమం ఒక 2,000 మందికి ఉపాధి కలిగేది. అది కూడా లేదు ఇక్కడ. అది ఆయన చేసుంటే బాగుండు, ఆయనకి ప్రజలు ఆదరణ పట్టేవారేమో. మరి నెక్స్ట్ ఎవరు వస్తే మీకు ఉపాధి కానీ ఉద్యోగాలు కానీ వస్తాయి? కోన రవికుమార్ గారు వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నారు. ఓకే, చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే కనుక షుగర్ ఫ్యాక్టరీ వస్తుందనే నమ్మకంతో అనేది చాలా మంది అయితే ఉన్నారు. అయితే షుగర్ ఫ్యాక్టరీ వస్తుందా లేదా అనేది మాత్రం అయితే వీళ్ళకి ఇప్పటికి ఎంతమంది నాయకులు వచ్చి వెళ్ళిపోయినప్పుడు కూడా షుగర్ ఫ్యాక్టరీ అయితే వచ్చే పరిస్థితులు అయితే కనిపించలేదు. అయినప్పటికి కూడాను ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం కనుక మారినట్లయితే ఖచ్చితంగా మాకు ఏదైనా మంచి జరుగుద్ది అనే ఒక ఉద్దేశం అయితే మాత్రం వీళ్ళలో ఉంది. అయితే వ్యాపారాలు చేసుకునే వారి పరిస్థితి ఏ విధంగా ఉందనేది మాత్రం తెలుసుకుందాం. అదే బ్రదర్, మీ పేరేం పేరు? మనం చెప్పం, ఏం చెప్పదు, నీ పేరు చెప్పు చాలు. రాజు. ఏ ఊరు మీది? కస్టమర్ సార్. ఏ ఊరు? కస్టమర్. ఇక్కడే ఆంధ్రవలసలోనే వ్యాపారం ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? 2 years. ఇప్పుడు ప్రజెంట్ ఆమదాలవలసలో పరిస్థితి ఏ విధంగా ఉంది? మనకు తెలియదు. ఏ గవర్నమెంట్ ఉంది ఆమదాలవలసలో? తెలియదు మనకు, తెలియదు. ఆమదాలవలసలో ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కూడా తెలియదు. కొత్తగా వచ్చామని తెలియదు మనకి. ఓకే, ఇక్కడ సిచ్యువేషన్ బట్టి అయితే వీరైతే చెప్పుకునే దీనిలోనైతే ఎవరు లేరు. అసలు చూద్దాం అసలు ఇక్కడ ఏంటి పరిస్థితి అనేది అయితే కనుక ఖచ్చితంగా. అండ్ మీ పేరేం పేరు? నా పేరు శ్రీనివాస్ సార్. ఇక్కడ ఎన్నాళ్ళుగా ఉంటారు ఆమదాలవలసలో? ఇక్కడ పుట్టి నుంచి ఇక్కడ ఆమదాలవలస పక్కన చిట్టివలస. చిట్టివలసలో ఉంటున్నారు, పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమదాలవలసలో ఏ విధమైనటువంటి అభివృద్ధి జరిగింది, ఇంకా ఎటువంటి అభివృద్ధి జరగాలని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ప్రభుత్వ తీరు అయితే పూర్తిగా బాగలేదు.
చాలా దారుణంగా ఉంది. అసలు రోడ్లు అయితేనేమి, మౌలిక వసతులు అయితేనేమి ఏవీ బాగోలేదు. నెక్స్ట్ రవికుమార్ వస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం. అంటే అందరూ రవికుమార్ అంటున్నారు, దానికి రీజన్ ఏంటంటే ప్రెజెంట్ ఇది మున్సిపాలిటీలో ఉంది. మున్సిపాలిటీ కావాల్సినటువంటి అన్ని అమెంటిస్ కూడాను ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది కదా. అయినప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ మారితే బాగుంది అనుకుంటున్నారా, రవి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? గవర్నమెంట్ అయితే తప్పనిసరిగా టీడీపీ వస్తుందండి. ఇక్కడ రవికుమార్ తొలి కూడా చాలా అన్ని పనులు, చాలా అభివృద్ధి పనులు అయినా చేశాడు. ఇక్కడ రామ్మోహన్ నాయుడు అయితేనేమి, రవికుమార్ అయితే బాగా చేశారు. మన రైల్వే స్టేషన్ చూసుకుంటే ఇక్కడ 2 బ్రిడ్జిలు వేయించారు, అండర్ గ్రౌండ్స్ అన్నీ చాలా బాగా చేశారు. రవికుమార్ కూడా అన్ని బిల్డింగ్లు ఇక్కడ ప్రతి మన ఏమంటారు కానీ ఆఫీసులు అయితేనేమి బాగా చేశారు. ఇప్పుడు కూడా టీడీపీ వస్తుంది చూసుకున్నట్లయితే కనుక. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటో మాత్రం ఇంకా అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటి అయ్యా మీ పేరేం పేరు? సూర్య. ఈ ఆమ్దాల వలస అనే మీది చుట్టుపక్కల ఇంకా ఇక్కడ ఆమ్దాల వలస ఎన్నాళ్ళుగా ఉంటున్నారు ఆమ్దాల వలస? 60 సంవత్సరాలు 60 సంవత్సరాలు 60 సంవత్సరాలుగా ఆమ్దాల వలసలో ఉంటున్నారు. ఆమ్దాల వలస స్థితిగతులన్నీ మీకు బాగా తెలిసి ఉంటాయి. అటువంటి ఈ స్థితిగతులు తెలిసినటువంటి ఆమ్దాల వలస నియోజకవర్గంలోని ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎవరు ఉంటే బాగుంటుంది, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు రాబోయే ఎన్నికల్లో? అది ఎలాగమ్మా చెప్పగలం? చెప్పాలా తప్పదా? చెప్పాలా తప్పదని కానీ మీకు వరకు అంటే మాకు జగన్ వస్తే బాగుంటుందని మా ఐడియా. అది కొన్నిసార్లు ఒకరిని పెట్టి ఒకలంటే అవదు. జగన్ అన్న ప్రభుత్వం బాగుంది, ఎక్కడ ఇంకో రకం ఉంటుంది మరి. అంటే ఎటువంటి వారికి జగనన్న ప్రభుత్వం బాగుంది? ఉద్యోగస్తులు బాగుందా, వ్యాపారస్తులు బాగుందా, సామాన్యుడికి బాగుందా? అది చెప్పాలంటే ఉద్యోగస్తులు అంటే వేరండి, లేబరు వీళ్ళు డబ్బులు అందుకునే వాళ్ళు, పెన్షన్లు అది ఇది, లేడీస్ వీళ్ళంతా ఒక ఇది. ఈ అమ్మఒడి కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చక్కగా వేస్తున్నారని ఒక అభిమానం. ఇప్పుడు పెన్షన్ వస్తుంది 2 రోజుల్లో ఆడు తాగేస్తాడు, అది మంది తప్పు కాదు. ప్రజలు అది ఇచ్చేసుకోవాలి, ప్రజలు తెలుసుకోవాలి. అయ్యా ఈ డబ్బు ఇంటికి పెడితే బాగుంటుంది, ఆడవాళ్ళకి ఇస్తే బాగుంటుంది, ఖర్చు పెట్టుకుంటే బాగుంటుంది. ఆడు తాగి తగలేసిన దానికి ప్రభుత్వం చేయలేదు కదా. అది కొన్ని రకాలు ఉంటాయి. ఇప్పుడు రోడ్డు పనులు ఆపేశారు, దానివల్ల రిమార్క్ బోల్డ్ ఉంది. దాన్ని ఎవరిని ఉద్దేశించి మాట్లాడగలరు చెప్పండి? యాక్సిడెంట్లు వరుస అయిపోతాను. ఏదో కాంట్రాక్ట్ వర్క్లు ఎన్నాళ్ళు రైతులు ఆత్మహత్యలు ఇప్పుడు చేసుకుంటారు. కాంట్రాక్టులు ఆత్మహత్యలు అంటే దానికి జవాబు ఎవరు చెప్తారు? బిల్లులు పే చేయగా ప్రభుత్వం బాగుందా లేదా అంటే ఎలాగ జవాబు? ఇప్పుడు ఈ రోడ్లు పని ఉందంటే ఇప్పుడు ఎవరో వస్తుందని ఇంత గొయ్యలు కప్పేస్తే కాదు, దాన్ని క్లియర్ చేసి ప్రజల్ని సౌకర్యంగా ఉండాలి. బాగులేదని కన్ఫర్మ్గా చెప్పలేం, బాగుందని చెప్పలేం, ఏడ్ చేయమంటారు చెప్పలేం. చూసుకున్నట్లయితే కనుక ప్రజెంట్ వీళ్ళ ప్రధాన సమస్య ఏదైనా ఉందని అంటే కానీ అది రోడ్లు, అంటే రవాణాకు సంబంధించినటువంటి సమస్య ఏదైనా ఉందో అదే వీళ్ళకి ప్రధాన సమస్యగా ఉంది. హాయ్ మీ పేరేం పేరు? నా పేరు మధు అండి. ఇక్కడ ఆమ్దాల వలసైనా చుట్టుపక్కల ఆమ్దాల వలస, మెట్టకవలస లోకల్. ఎలా ఉంది ఇప్పుడు ఆమ్దాల వలస పరిస్థితి ఎట్లా ఉంది? ఈ నియోజకవర్గం అభివృద్ధి ఏ దిశగా వెళ్తుంది? మీకు ఈ నియోజకవర్గంలో ఎవరు వస్తే బాగుంది అనిపిస్తుంది? అభివృద్ధి అయితే సంక్షేమం టైం టు టైం వస్తుందండి, సంక్షేమ పథకాలు. నెక్స్ట్ రోడ్లు అంటే చిన్న ఇవే ఉన్నాయి బ్యాలెన్స్. ఆ రోడ్లు ఇప్పుడు కవరింగ్ కూడా బాగానే చేస్తున్నారు. నెక్స్ట్ ఈ సంక్షేమం అయితే బాగా వస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ లోకల్ స్కూల్లోనే చదివా, ఆ స్కూల్ అయితే బాగా డెవలప్ చేశారు. నెక్స్ట్ సచివాలయం ఒకటి కట్టారు, రైతు భరోసా కేంద్రం ఒకటి కట్టారు, అన్నీ బాగానే ఉన్నాయి. ఏవో చిన్న ఉంటాయండి, అవి నెక్స్ట్ టైం జగన్ గెలిస్తే ఖచ్చితంగా కంప్లీట్ చేస్తానని అనుకుంటున్నా. పెద్ద సమస్యలు అంటే ఏం లేవు, ఈ రోడ్డు అయితే బాగానే ఉంది. నెక్స్ట్ మెయిన్ రోడ్డు కొద్దిగా ప్రాబ్లం అంతే తప్ప మిగిలినంతా బాగానే ఉంది. పథకాలు అయితే బాగా వస్తున్నాయి. మన ఎమ్మెల్యే కూడా అందుబాటులో ఉంటున్నాడు. మొన్నే వచ్చి మొత్తం ఇంటింటికి ఆయన తిరిగారు, బాగానే ఉంది. ప్రభుత్వం అయితే బాగా, అంటే చెప్పుకోదగ్గ పెద్ద సమస్యలు అయితే ఈ నియోజకవర్గంలో లేవు. ప్రజెంట్ చెప్పుకోదగ్గ ఏం లేవండి. రోడ్లు మీరు చూశారు, ఈ రోడ్డు మీద వచ్చి ఉంటారు బహుశా. ఈ రోడ్డు బాగానే ఉంది, మెయిన్ రోడ్డు చిన్న అంతే, ఆ ప్యాచింగ్ వర్కే ఉంది, అంత మించి ఇంకేం లేదు. మిగిలినంతా బాగానే ఉంది. మిగిలింది పథకాలు అందరికీ వస్తున్నాయి. అంటే ఈ కులానికి సంబంధించింది అనేం లేదు, అందరికీ అందుతున్నాయి. మాకు పథకం వచ్చింది, అందుకే నేను మాట్లాడుతున్నా. అందింది కాబట్టి చెప్పాలి, అందకపోతే నేనేం చెప్పను. అందింది కాబట్టి చెప్పాలి, కాబట్టి పథకం వచ్చింది. నెక్స్ట్ ఫస్ట్ స్కూల్ అయితే బాగా డెవలప్ చేశారు. స్కూల్స్ ఒక 2 స్కూల్స్ ఉన్నాయి, గర్ల్స్ స్కూల్ ఒకటి మెట్టకొలసలో, మున్సిపల్ హై స్కూల్,
ఆ రెండు నేను చదువుకున్న దాని నుంచి ఇప్పటికీ చాలా వేరియేషన్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ రోడ్ అయితే బాగానే ఉంది, బజార్ రోడ్డు బాగానే ఉంది, అంతా బాగానే ఉన్నాయి, మ్యాక్సిమం 90% బాగానే ఉంది. ఏదో చిన్న చిన్నవి అంతే, పెద్ద మేజర్ ప్రాబ్లం అంటే ఏం లేదు. చిన్న చిన్న సమస్యలు అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా 10% 15% పనులు పెండింగ్ ఉండిపోవడం అయితే కామన్గా తీసుకోవచ్చా? అంతే సార్, మీరనేది కరెక్ట్. ఇప్పుడు ఏది వచ్చినా 100% ఎవరు చేయలేరు. టీడీపీ వచ్చినా వైసీపీ వచ్చినా, అయితే వైసీపీ వస్తే ఏంటంటే టీడీపీ వచ్చినా మేబీ ఆ 10-15% పనులు పెండింగ్లో ఉంటాయి, అన్నీ చేయలేరు. బట్ నా పరంగా నేను యూత్ కాబట్టి చెప్తున్నా, ఇక్కడైతే మేజర్ సమస్య ఏం లేదు. రోడ్లు మరీ పెద్ద పెద్ద గుంతలు ఉండడం అవేం జరగలేదు, అవేం లేవు కూడా. ఈ రోడ్ అయితే బాగానే ఉంది, ఇది మెయిన్ రోడ్డు. నెక్స్ట్ మా సైడ్ రోడ్లు కూడా అంత బాగానే ఉన్నాయి. ఎమ్మెల్యే కూడా అందుబాటులో ఉంటారు, తిరుగుతున్నారు, ఇంటింటికి వస్తున్నారు, పథకాలు కూడా టైం టు టైం వస్తున్నాయి, ఫంక్షన్ వస్తుంది, మా అమ్మగారికి వితంతు ఫంక్షన్ వస్తుంది, అన్నీ బాగానే వస్తున్నాయి. మ్యాక్సిమం బాగానే ఉంది, పరిపాలన అయితే బాగానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చూసుకున్నట్లయితే కనుక చిన్న చిన్న సమస్యలు తప్ప అది ఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఆ గవర్నమెంట్లోనైతే అటువంటి సమస్యలు కామన్గా ఉంటూ ఉంటాయి. అటువంటి వాటి మీద ఎవరు కూడా ఎప్పుడు కూడా అంతగా సీరియస్గా తీసుకోవాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల కాల పరిమితిలోని ఎక్కడో దగ్గర చిన్న చిన్న లోపాలు అయితే జరగడం అయితే జరుగుతుంది. అండ్ మీ పేరు? నా పేరు శేఖర్. శేఖర్, ఎక్కడ ఏ నియోజకవర్గం మీది? ఎక్కడ ఆమ్దాలవలస ప్రాపర్ ఎన్నాళ్ళ నుంచి ఉంటారు ఆమ్దాలవలస? మా పుట్టప్పటి నుంచి ఆంధ్రవలస. ఎలా ఉంది ఇప్పుడు ఆమ్దాలవలస పరిస్థితి? ఎలా ఉంది? రాబోయే ఎన్నికల్లోని ఎవరు వస్తే ఇక్కడ బాగుంటుంది అనిపిస్తుంది ఎమ్మెల్యేగా? ప్రస్తుతానికి అయితే చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు బట్టి అభివృద్ధి అయితే 0. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తాను అంటున్నారు కానీ అభివృద్ధి అయితే 0. ఒక్క రూపాయి అభివృద్ధి లేదు. ఈ రోజుల్లో కావాల్సిందే అభివృద్ధి, ఎందుకంటే ఫ్యూచర్ కావాలి. ఎవరికి కూడా డబ్బులు ఈ రోజుల్లో 10,000 ప్రతి ఒక్కరి దగ్గర, ప్రతి ఒక్కరి జోబులు 10,000 ఉంటారు. అంతేగాని అభివృద్ధి లేనిది వేస్ట్. ఈ ఆంధ్రవలస నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా ఒక్క పని అంటే ఒక్క పని జరగలేదు. మీరే చూసుంటారు, ఆంధ్రవలస టు శ్రీకాకుళం రోడ్డు, ఇక్కడ మెయిన్ రైల్వే స్టేషన్ శ్రీకాకుళం రోడ్డు ఇది. ఈ శ్రీకాకుళం రోడ్డు నుంచి మన జిల్లా మొత్తం ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ రోడ్డు అంటే పోవాల్సిందే. అలాంటిది ఆ రోడ్డు అభివృద్ధి లేకపోవడం, ఆ రోడ్డు వేయలేకపోవడం, ఆ గుంతల వల్ల ఇంచుమించు ఒక 70-80 మంది అయితే చనిపోవడం జరిగింది ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్లు అయ్యి. రోడ్లు సగం పనులు స్టార్ట్ చేసేసి మళ్ళీ వదిలేసి అది ప్రతిరోజు కూడా 1 లేదా 2 యాక్సిడెంట్లు అయితే అవి చనిపోతాం. అలాంటిది సంక్షేమ పథకాల వల్ల యూజ్ లేదు. అలాంటిది ఆ రోడ్లు వేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. మా రోడ్డు పనులు అయితే జరుగుతాయి, ఈ రోజు కాదు రేపు జరుగుతాయి. అభివృద్ధి అని ముందుగా మీరు చెప్పారు కదా, ఎటువంటి అభివృద్ధి జరగాలి ఈ ఆంధ్రవలసలో? పరిశ్రమలు ఇప్పుడు మాకు షుగర్ ఫ్యాక్టరీ ఉంది, ఆ షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తారు. అలాంటిది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అప్పుడు పాదయాత్రకు వచ్చేటప్పుడు ఆ పరిశ్రమ అనేది ఓపెన్ చేస్తామన్నారు. అలాంటిది ఆ పరిశ్రమ ఓపెన్ చేసే పరిస్థితులు లేవు. ఇక్కడ స్పీకర్ గా తమిళ శ్వేతరంగ ఉన్నారు. ఏదో ఒక పరిశ్రమ, అదే కాదు ఇంకేదైనా ఏదో ఒక పరిశ్రమ తెస్తే దానికి ఒక 2,000 మంది 3,000 మంది ఉపాధి కలుగుతుంది కదా. అలాంటిది ఏ పరిశ్రమ లేదు, ఇది ఉపాధి లేదు, ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతుంది. సంక్షేమాలు అయితే మాత్రం సకాలంలో అందుతున్నాయి, అభివృద్ధి మాత్రం ఆమె దూరంలోనే మిగిలిపోయింది అనుకుంటున్నారు అందరూ కూడా. ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే కనుక మిగతా అసలు అభివృద్ధి దిశగా చూసుకుంటే కర్మాగారాలు కావాలి అంటున్నారు. ఇక్కడ దగ్గరలోనే ఇండస్ట్రియల్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది, అది సరిపోదా? ఇంకా కర్మాగారాలకి అవసరం ఇక్కడ నియోజకవర్గంలో ఉందా? ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇండస్ట్రియల్ ఇవ్వలేదు సార్, ఉన్న వాటిలో పోగొట్టారు. ఇక్కడ జూట్ ఫ్యాక్టరీ కానీ షుగర్ ఫ్యాక్టరీ కానీ ఉన్నట్లే తీసేసి జనాలకు ఇబ్బంది పెట్టారు. అందులో కనీసం ఒక 2,000-3,000 మంది బతికోవాలి. ఈరోజు ఆ ఉపాధి లేకుండా చేశారు. అలాగే ఈ నియోజకవర్గం వస్తే రోడ్లు వచ్చేసరికి శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ రోడ్డు అది ఎలా ఉందో మీకు చూసి ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది. దాంట్లో ఎన్నో ప్రాణాలు పోయినాయి. ఇప్పటికీ ప్రాణాలు పోతున్నాయి, అయినా పట్టించుకోవట్లేదు నాయకులు. అటువైపు అన్న కూడా నాయకులు, సరైన నాయకులు ఉండి కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో పనులు చేయించుకున్న ఇది ఉంది. ఇక్కడ ఆ రోడ్లో కూడా కొన్ని ప్రాణాలు పోతున్నాయి, జీవితాలు పోతున్నాయి, జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అలాంటిది ఏంటి లేదు. అభివృద్ధి అనేది 0. సంక్షేమ పథకాలు ఇస్తే అయిపోయింది. సంక్షేమ పథకాలు ఇస్తే సోమరపోలు చేయడం తప్పి దానివల్ల ఉపయోగం అయితే లేదు. అభివృద్ధి అనేది లేదు, 0. అది మీరు చూసుకున్నట్లయితే కనుక పూర్తిగా ఇక్కడ ఉన్న ప్రజెంట్ సినారియోలోనికి కంప్లీట్గా వీరికి ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలు మొత్తం అందరూ కూడాను ఇక్కడ పూర్తిగా అసలు అభివృద్ధి మాకు చాలా అవసరం, సంక్షేమాలు పక్కన పెడితే కనుక అభివృద్ధి దిశగా ప్రతి ఒక్కరు కూడా అడుగులు వేయాలి, అభివృద్ధి మాకు చాలా అవసరం అనేది చెప్పడం జరుగుతుంది. అసలు ఈ నియోజకవర్గంలోని వ్యాపారస్తుల పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు ఏం పేరు? నా పేరు సిల్లాం వెంకట మల్లికార్జునరావు. ఇక్కడ ఈ ఆమ్దాలవలసలో ఎన్నేళ్ళుగా మీరు వ్యాపారం చేసుకుంటున్నారు? నా పుట్టుకే ఇక్కడండి, డేట్ ఆఫ్ బర్త్ 1962. అప్పటికి ఇప్పటికీ ఆమ్దాలవలస ఎంత ముందుకు వెళ్ళింది, ఎంత వెనక్కి ఉండిపోయింది?
ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చిందండి. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు, ఆన్లైన్ బిజినెస్, డిపార్ట్మెంట్ స్టోర్స్ల వల్ల మార్కెట్ ఏం లేదండి. టోటల్ మార్కెట్ బిజినెస్ స్లాగ్ అయిపోయింది. బతకడమే చాలా కష్టంగా ఉంది. అంటే మాలాంటి వాళ్ళు కొంచెం పర్వాలేదు, కానీ అద్దెలు కట్టే వాళ్ళు అసలు బతకడం చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఆంధ్ర వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయండి. పూర్తిగా అంటే మామూలు కాదండి. అయితే పూర్వం నుంచి ఉన్నాం కాబట్టి తప్పదు. అది మా ప్రజెంట్ ఈ నియోజకవర్గంలోని పరిస్థితి ఎట్లా ఉంది? ఎవరు వస్తే మీ జీవితాలు ఇంకా మెరుగుపడతాయని మీరు అనుకుంటున్నారు? నేను ఎవరో మీకు తెలుసా? చెప్పండి. అలా కాదు, అంటే స్టేట్లోని ఏ గవర్నమెంట్ వస్తే మీ భవిష్యత్తు బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? స్టేట్లోని ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? అంటే పేద ప్రజలు అన్ని రకాల మధ్యతరగతి కుటుంబీకులకి అన్నిటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని మేము మళ్ళీ కూడా ఆయన మీద ఆశలు పెట్టుకొని మేమైతే ఉన్నాం సార్. మాకు తమ్మినేని సీతారామన్ నాయకత్వం ఇక్కడ మాకు కావాలండి. నేను వార్డు కౌన్సిలర్ సార్, నేను ఇక్కడ. అదే ఓకే, చూసుకున్నట్లయితే కనుక ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్లోనే అయితే అభివృద్ధి దిశగా ఎన్నో అడుగులు ముందుకు వేసినప్పటికి కూడాను మళ్ళీ తిరిగి అన్ని అడుగులు వెనక్కి వేసుకుంటూ ఆమదాల వలస అభివృద్ధి అనేది ఆమడ దూరంలోనే ఆగిపోయింది. ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వారైతేనేమి, విద్యార్థులు అయితేనేమి, అలాగే నిరుద్యోగులు ఎవరైతే విద్యాభ్యాసాలు పూర్తి చేసుకున్న వారైతేనేమి, వీరందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంది. అలాగే ఇక్కడ వ్యాపారాలు చేసుకునే మరికొందరికైతే ఇక ట్రాన్స్పోర్టేషన్ శ్రీకాకుళం నుంచి ఆమదాల వలస రీచ్ అయ్యే 11 కిలోమీటర్ల వేరియేషన్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్లో మాత్రం ఇక్కడ రోడ్డు పనులు పూర్తిగా ఆగిపోవడం వల్ల వారందరికీ కూడా చాలా ఇబ్బందులు గురయ్యారు. అలాగే అక్కడ జరిగినటువంటి ఎన్నో ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు అయితే చీకటమయం అయిపోయి ఉన్నాయి. అదే దిశగా చూసుకున్నట్లయితే కొన్ని సంక్షేమాలు అయితే ఏవైతే ఉన్నాయో వారికైతే సకాలంలో అందడం వారి జీవితాల్లో కొంత వెలుగు నింపింది. అలాగే స్కూల్లో హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి అభివృద్ధి దిశగా మాత్రం అడుగులు వేశాయి. ఎందుకంటే అక్కడ చదువుకున్నప్పుడు ఒకనాటి స్టూడెంట్స్ అందరూ కూడాను ఈరోజు చూసుకున్నట్లయితే కనుక వారి స్కూల్ని చూసి వారు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము చదువుతున్న ఆ టైంలోనే మా స్కూల్ పరిస్థితి ఇంకోలా ఉండేది, ఇప్పుడు పరిస్థితి మాత్రం బాగా మెరుగైంది. ఆ విద్యా విధానం కూడా చాలా మారిందని చెప్పుకుంటున్నారు. ఏదేమైనప్పుడు కూడాను కొందరైతే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తమ్మినేని సీతారాంకి ఏపీ స్పీకర్గా బాధ్యతలు అప్పగించడం వల్ల ఆయన ఈ నియోజకవర్గం మీద సరిగా దృష్టి సారించలేకపోయారు తప్ప ఇక్కడ అభివృద్ధి పనులకి ఆయనకి తోచినంత మాత్రం ఆయన పనులు చేయడానికే సిద్ధమయ్యారని చెప్తున్నారు. మరికొందరు అయితే కనుక గవర్నమెంట్ మారి కోనరే వస్తే బాగుంటుందని అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడాను మరికొద్ది రోజుల్లోని ఇక్కడ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏంటనేది మాత్రం ప్రతి ఒక్కరిలోనూ కూడా క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేస్తుంది. ఆమదాల వలస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.